20 సంవత్సరాలు ఒక భారాన్ని అంటే బాధ్యతలు మోయొచ్చు, అస్సలు తప్పులేదు. కానీ భారాన్ని మోయడం అనేది చాలా కష్టమైన ఒక విషయం అనమాట. ఇల్లు అనమాట. మేము ఫస్ట్ టైం కొనుక్కున్న ఇల్లు 20 సంవత్సరాల నుంచి మా చేతికి ఇంతవరకు రాలేదు. గోడలు అయితే కట్టేసి ఉన్నాయి, లోపల ఇక పనులు మనం చేయించుకోవాలన్నమాట. హరిత జాకి, మృదుల్ శ్రీసాయి, శ్రీసాయి సంస్కృతి, కర్ణుడికి కవచకుండలాగా మాడిపోవాలంటే ఇవి కావాలి. బాగా ఎంజాయ్ చేస్తారు అంటే అది ఒక్కటేనమాట. ఇప్పటికీ చేతికి రాబోతుంటే మా అబ్బాయి పెళ్ళికి మాత్రం ఇల్లు రెడీ అయ్యేలా ఉంది. ఆకులో ఆకునై, కొమ్మలో కొమ్మనై, రెమ్మలో రెమ్మనై. నెట్గా ఎప్పుడు ఎదిగావు, హైట్గా ఎప్పుడు ఎదిగావు? నీకు ఎదిగాను, ఎంత ఎక్కాను. దుఃఖం ఇక్కడ వరకు వస్తుంది. ఇది దాటి ఇక్కడికి రావడానికి అలా పట్టుకుని కూర్చున్నాను అనమాట. ఎందుకంటే హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు మీ హరిత జాకి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా హ్యాపీగా ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు చాలా ఒక గుడ్ న్యూస్ మీతో షేర్ చేసుకోబోతున్నాము. గుడ్ న్యూసే కదా? చాలా గుడ్ న్యూస్, చాలా పెద్ద గుడ్ న్యూస్, చాలా పెద్ద గుడ్. 20 ఏళ్ల కళ సాకారం కాబోతుంది. అది 20 సంవత్సరాల వెయిటింగ్ తర్వాత ఒక పెద్ద బాహుబలి సినిమాలో లాగా ఒక బ్రహ్మాండం బదలు కాబోతుంది. అంత పెద్ద అద్భుతం జరుగుతుంది అనమాట. ఏం లేదండి, యాక్చువల్గా మనం జీవితంలో చాలా కష్టాలు అంటే ప్రతి నిమిషం కష్టపడుతూ ఉంటాం. దేనికోసం? మనం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, మన లైఫ్ బాగుండాలని. దానికోసం ఎండనక వానక వాళ్ళ కోరికలు అంటే మన సంతోషాలని త్యాగం చేసి ఏదో చేయబోతున్నాం అనే దాంతో ఇవన్నీ వదిలేసుకుంటాం అనమాట. అన్నీ వదులుకున్నా కూడా అది మనకి వర్కౌట్ అవ్వలేదనుకోండి, ఎలా ఉంటుంది? చాలా బీభత్సంగా ఉంటుంది, భయానకంగా ఉంటుంది అనమాట. ఏం లేదు, ప్రతి వాళ్ళకి కొన్ని కొన్ని కళ్ళు ఉంటాయి. ఆ కళ్ళ కోసం చాలా మనం కష్టపడతాం, డే అండ్ నైట్ కష్టపడతాం. కొంత ఏదో కూర్చిపెట్టుకుంటాం. ఈ కూర్చిపెట్టుకున్నది ఏదో చేయాలనుకుంటాం. అది ఏదో చేసి అది ఏదో అయ్యి మనకి ఏమీ కాకుండా పోయే పరిస్థితి కోసం, అవుతుందో లేదో తెలియకుండా, అది మందా కాదో తెలియకుండా మనం ఏమైపోతాం, ఎందుకు ఇంత పెద్ద తప్పు చేసామని గిల్టీగా ఫీల్ అవుతూ, నిద్ర లేకుండా బాధపడుతూ, ఏమవుతుంది, మన పెట్టిన డబ్బు ఏమవుతుంది, మన కష్టం ఏమవుతుంది, మన పరిస్థితులు ఎలా అయిపోతాయి, తీసుకెళ్ళి అంతా ఇలా పెట్టేశాం, ఏంటిది? ఎందుకంటే ఇది తను చెప్పినట్టు 20 ఏళ్ల ముందు అనుకున్నాము. 20 ఏళ్ళ నుంచి కూడా అనుకున్నాము. మొన్నటి వరకు ఇదే. అంటే 20 సంవత్సరాలు ఒక భారాన్ని అంటే బాధ్యతలు మోయొచ్చు, అస్సలు తప్పులేదు. కానీ భారాన్ని మోయడం అనేది చాలా కష్టమైన ఒక విషయం అనమాట. ఎంత సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు ఏంటో అనుకున్నారు కదా. డెఫినెట్గా మాకు ఈ రోజు వరకు సస్పెన్స్. అది మాకే సస్పెన్స్. వస్తుందా రాదా, ఏంటి దాని పరిస్థితి ఏంటి, ఇన్నేళ్ళని. అది ఏంటో మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ చూపిస్తే మాకు సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే మీ అందరి ఆశీస్సులతో మేము బాగున్నాం. ఏం కాదు, అక్కడికి వెళ్ళే వరకు కాదు, నేను ఇప్పుడే చెప్పేస్తాను. ఇప్పుడు చెప్పే తీసుకెళ్తా, అప్పుడే మీకు తెలుస్తుంది అనమాట. 20 సంవత్సరాల క్రిందట మా బాబు పుట్టగానే హైదరాబాద్లో మేము కొనుక్కున్న ఫస్ట్ ఇల్లు అనమాట. మేము ఫస్ట్ టైం కొనుక్కున్న ఇల్లు 20 సంవత్సరాల నుంచి మా చేతికి ఇంతవరకు రాలేదని చెప్పడంలో ఎంత బాధ ఉందో, అంతకంటే ఈరోజు ఆనందం ఎందుకు ఉందంటే ఇప్పటికన్నా మన చేతికి వచ్చింది అని ఆనందంగా వచ్చేస్తుందని నమ్మకం. ఆ నమ్మకం రాగానే ముందుగా మనం అనుకున్నది మీతోనే షేర్ చేయాలి అని అనమాట. మీరు మాతో పాటు వచ్చి ఆ ఇల్లుని చూడండి. ఇప్పుడు ఎలాగో బయటకు వెళ్తున్నాం కాబట్టి మీకు స్కిన్ కేర్ గురించి చెప్తాను. మీ అందరికీ తెలుసు, నేను చాలా వీడియోస్లో మామా ఎర్త్ వాళ్ళ రకరకాల ప్రోడక్ట్స్ గురించి చెప్పాను కదా. ఈసారి కొంచెం డిఫరెంట్గా వాళ్ళది గ్లాస్ స్కిన్ ఛాలెంజ్ ఒకటి తీసుకున్నాను. దీంట్లో నేను నా డైలీ రొటీన్లో భాగంగా మామా ఎర్త్ రైస్ వాటర్ డ్యూయి యాక్టివ్ సిరమ్ని యూస్ చేస్తున్నాను. ఈ కొత్త సిరమ్ని యూస్ చేయడంలో నాకు చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఎందుకంటే ఇది ప్రపోజిషన్ ఆఫ్ కొరియన్ గ్లాస్ స్కిన్ గ్లో విత్ పవర్ ఆఫ్ రైస్ వాటర్ అండ్ నైస్ సినమేట్తో. ఈ సిరమ్ గుడ్నెస్ ఆఫ్ ప్యూర్ రైస్ వాటర్తో ఎన్రిచ్ అవ్వడం వల్ల ఇది స్కిన్ని డీప్గా హైడ్రేట్ చేసి స్కిన్ని బ్రైటన్ చేయడంతో పాటు గ్లాస్ లైక్ గ్లోని యాడ్ చేస్తుంది. ఇంకా 10% నయాసినమైడ్ అనేది డార్క్ స్పాట్స్ అండ్ పిగ్మెంటేషన్ని టార్గెట్ చేసి ఈవెన్ స్కిన్ టోన్ని ఇస్తుంది. అంతేకాదు, దీంట్లో హైల్యూరానిక్ యాసిడ్ ఉంది. సో స్కిన్కి కావాల్సిన మాయిశ్చర్ అనేది లాక్ అయ్యి డే మొత్తం స్కిన్ హైడ్రేటెడ్గా ఉంటుంది. ద బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ సిరమ్ మేడ్ సేఫ్ సర్టిఫైడ్. ఎలాంటి టాక్సిన్స్ అండ్ హార్మ్ఫుల్ కెమికల్స్ లేవు. సో
అన్ని స్కిన్ టైప్స్కి ఇది సూటబుల్. కొరియన్ లైక్ గ్లాస్ స్కిన్ గ్లో కోసం మామయ్య రైస్ వాటర్ డ్యూయి యాక్టివ్ సిరంతో నేను గ్లాస్ స్కిన్ ఛాలెంజ్ని తీసుకున్నాను. ఈ సిరంను తీసుకుని ఇలా టోటల్ ఫేస్ అండ్ నెక్కి ఇలా అప్వర్డ్ సర్క్యులర్ మోషన్లో మొత్తం సిరం అంతా అబ్జర్వ్ అయ్యే వరకు అప్లై చేసుకోవాలి. డైలీ యూస్ చేస్తున్నాను కాబట్టి బాటిల్ కూడా ఎంత అయిపోయిందో ఇంకొకటి తీసుకోవాలి. ఈ సిరం చాలా లైట్ వెయిట్తో ఉంది అండ్ స్కిన్లోకి కూడా ఈజీగా అబ్జర్వ్ అయిపోయింది. ఇన్స్టాంట్ డ్యూయి గ్లో కూడా ఎంత బాగా వచ్చేస్తుందో ఈ సిరంతో. మీరు కూడా గ్లాస్ స్కిన్ ఛాలెంజ్ని తీసుకొని కొరియన్ టైప్ గ్లాస్ లాగా కనిపించే స్కిన్ని సొంతం చేసుకోండి. ఇంకా బెస్ట్ రిజల్ట్స్ కోసం ఈ ప్రోడక్ట్ని మీరు రైస్ ఫేస్ వాష్ మాయిశ్చరైజర్ అండ్ రైస్ వాటర్ డ్యూయి సన్ స్క్రీన్తో పేరప్ చేసుకోవచ్చు. ఎండలు తగ్గాయి కదా అని సన్ స్క్రీన్ యూజ్ చేయడం ఆపకండి. ఏ వెదర్ అయినా సరే సన్ స్క్రీన్ అనేది మ్యాండేటరీగా యూజ్ చేయాలి స్కిన్కి. డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి డూ చెక్అవుట్ ది ప్రోడక్ట్ మామయ్య వెబ్సైట్లో ఇంకా వీళ్ళ యాప్లో. నా కూపన్ కోడ్ హరిత20 అని యూజ్ చేస్తే మీకు ఎక్స్ట్రా 20% ఆఫ్ కూడా వస్తుంది. ఇది ఓన్లీ మామయ్య సైట్ అండ్ యాప్లో మాత్రమే. మీ అందరికీ తెలుసు మామయ్య ప్రోడక్ట్స్ అమెజాన్, నైకా ఇంకా ఫ్లిప్కార్ట్లో అవైలబుల్గా ఉంటాయి అని. ఆన్లైన్లోనే కాకుండా వీళ్ళ ప్రోడక్ట్స్ మీ నియర్ బై స్టోర్స్లో కూడా దొరుకుతున్నాయి. మీకు నియర్ బైలో మామయ్య స్టోర్ ఎక్కడుందో నాతో కమెంట్ సెక్షన్లో చెప్పండి. మామయ్య మిమ్మల్ని వింటుంది. వాళ్ళ ప్రోడక్ట్స్ యూజ్ చేసి మీ ఫీడ్బ్యాక్ని షేర్ చేసుకోండి. తెలుసా, కస్టమర్స్ ఇన్పుట్ని బేస్ చేసుకుని వాళ్ళు వాళ్ళ ఆనియన్ షాంపూని ఇంప్రూవ్ చేశారు. ప్లస్ వాళ్ళు బెటర్ క్వాలిటీ కోసం ఎప్పటికప్పుడు రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్స్తో ప్రోడక్ట్స్ని అప్గ్రేడ్ చేస్తూ ఉన్నారు. ఇంకా మీ స్కిన్ కేర్ ఎక్స్పీరియన్స్ని నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చూసారు కదా స్కిన్ కేర్. ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేసాము. 20 సంవత్సరాల నుంచి ఎదురు చూపులతో ఎన్నో బాధలతో మనకి ఎప్పటికైనా మన సొంతం అవుతుంది కదా అనే ఒక ఆనందంలో, ఒక ఎదురు చూపుతో, అంటే మిక్స్డ్ అనమాట. సో మందే, కానీ మంది ఎప్పుడు అవుద్దో తెలియదు, మనం ఎప్పుడు ఉంటామో తెలియదు. అసలు మనకి ఇంకా ఎంతకాలం పడుతుంది అనే ఒక వెయిటింగ్ ఉంది చూసారా, అది మంచి అంటే ఇంక అసలు నరకం అనమాట. అది ఎంతో కష్టపడి పైసా చేర్చుకుంటూ ఒక ఇల్లు కొనుక్కొని, అంటే ఒక ఆస్తి చేకూర్చుకుందాము, మనకు ఒక భరోసా ఉంటుంది, మనకు ఒక ధైర్యం ఉంటుంది. ఎప్పుడు డబ్బు అనేది గొప్ప కోసం అని కాదు, ఒక ధైర్యం అన్నమాట మనకి, ఒక భరోసా. రేపటి రోజుకి అమ్మయ్య మనం ఓకే ఉండగలం అని. ఒక ఇల్లు కూడా అంతే, తిన్నామో లేదో మన గూట్లో మనం ఉన్నాం అనుకోండి, అదొక తృప్తి వేరు. అలాంటి ఆశలతో ఎంతోమంది మీలో కూడా ఒక సొంత ఇల్లు కావాలని ఆశపడుతూ ఉంటారు. అది పేరాశ కాదు, జస్ట్ ఒక మనిషికి ఉండాల్సిన మినిమం ఆశ అనమాట. ఆ ఆశతోనే మేము కూడా ఈ ఇల్లు ఫస్ట్ టైం మా పెళ్ళి అవగానే ఇన్వెస్ట్ చేసిన కొనుక్కున్న ఇల్లు. మీకు ముందు చెప్పాను కదా ఎన్ని సంవత్సరాలు అయింది అనేది. తీసుకున్నాం, ఇది మా చేతికి ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి. దీని మీద లోన్లకి వెళ్ళాం. ఈ లోన్లకి లోన్లు కట్టాలనే ఆల్మోస్ట్ 5 yearsగా కొడుతున్నాం. లోన్ 5 yearsగా కొడుతున్నాం. లోన్ 5 years కాదు మామ, ఇంకా ఎక్కువైపోయింది. 8 సంవత్సరాలు అంతా అయిపోతుంది. బహుశా లోన్ కూడా స్టార్ట్ అవ్వలేదు అప్పుడు లోన్కి వెళ్ళాం. అప్పటి వరకు మాకు వచ్చే కష్టంలో వచ్చే డబ్బులు కొంత కట్టుకుంటూ వచ్చేసాం. ఎందుకంటే మేము తీసుకున్నప్పటి నుంచి ఎంత కట్టాలి మాకు నోటీసులు వస్తుంటాయి. అవును, ఈ టైంకి ఎంత కట్టాలి. కట్టేది మాత్రం పర్ఫెక్ట్గా, ఇది కట్టకపోతే అలా, ఇది కట్టకపోతే ఇలా అనే రూల్స్ మాత్రం చాలానే వచ్చాయి. అయినా కూడా అమ్మో మనం ఏం చేయకూడదు, కామ్గా మన ఇల్లు మనం తీసుకోవాలంటే మనం రూల్ని ఫాలో అవ్వాలి. లేట్ ఎందుకైందని అడగడం అనే దానికంటే కూడా మన ఇల్లు మనకు దక్కించుకోవడం అనేది చాలా ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకున్నాం అనమాట. ఇది మా కోరిక, మా సంకల్పం కంటే కూడా ఎంతోమంది బ్లెస్సింగ్స్ అందులో మీరు అందరూ కూడా ఉన్నారు. మేము బాగుండాలని కోరుకునే వాళ్ళు మీరు కూడా, కాబట్టి మీకు చూపించేద్దామని ఇంటికి తీసుకొచ్చామన్నమాట. ముందైతే ఇంట్లోపలికి వెళ్ళి 20 ఏళ్ల కళ కదా ఈ ఇల్లు, చాలా ఎమోషన్తో కూడా సెమీ ఫినిష్డ్. గోడలు అయితే కట్టేసి ఉన్నాయి, లోపల ఈ పనులు మనం చేయించుకోవాలన్నమాట. మిగిలిపోయిన పనులు కూడా ఉన్నాయి. ఇది కూడా చెప్పచ్చో తెలియదు కానీ చెప్పాలి. ఎందుకంటే మాకు ఇలా వదిలేశారు దీన్ని. అవును, చాలామంది కష్టాన్ని వదిలేసి దీన్ని ఎలా వదిలేయడంతో ఈ పనులని మీరే చేయించుకోండి అన్నారు. ఎందుకంటే ఇది ఎప్పటికైనా మన ఇల్లు,
ఈ గోడలు ఇవి ఎప్పటికి ఇన్ని సంవత్సరాలు ఉంచుకుంటే పాడైపోతుంది అని భయంతో చాలామంది వాళ్ళ డబ్బులతో వాళ్ళు కట్టించుకుంటారు. ఇప్పుడు మేము కూడా అదే మా పరిస్థితి కూడా సేమ్ ఇన్వెస్ట్మెంట్ ఇంకా పైన. ఎందుకంటే దీనికి కట్టాల్సిన ప్రతి రూపాయి కట్టేసాం, ఈ సొసైటీకి కట్టాల్సిన ప్రతి రూపాయి కట్టేసాం. కట్టేశాక ఇంకా ఇలాగే ఉంది. దీన్ని మేము ఫినిష్ చేసుకోకపోతే ఇది ఎప్పటికైనా మా ఇల్లే. అంతే, మందే కదా. అదే కొన్ని ఎలా ఉంటాయంటే ఇక డూ ఆర్ డై, ఇక మీ ఇష్టం కావాలంటే చేయించుకోండి, లేకపోతే మానేయండి, మీ ఇష్టం, మీ ప్రాబ్లం అన్న స్టేజ్లో ఉన్నప్పుడు మనలాంటి ఒక మిడిల్ క్లాస్ పీపుల్ థింకింగ్ ఎలా ఉంటుందంటే ఇకపైన అది సముద్రం సగం ఈదేశాక వెనక్కి వెళ్ళాలా ముందుకెళ్ళాలంటే ఏది ప్రయారిటీ, వెనక్కి వెళ్ళి అమ్మాయి స్టార్ట్ చేయడం కుదరదు. సో ఎలాగైనా ఇది గట్టికి చేరాల్సిందే. ఆ పరిస్థితిలోనే ఇల్లుని మళ్ళీ స్టార్ట్ మళ్ళీ వాళ్ళకి కట్టాల్సింది కట్టేసి మళ్ళీ మా డబ్బులతో మేము మళ్ళీ ప్రతి రూపాయిని దీని మీద పెట్టి దీన్ని ఫినిష్ చేసే ప్రయత్నంలో ఉన్నాం. మీ అందరూ ఆశీస్సుల మూలంగా ఇది ఇంతవరకు వచ్చింది. పైన కూడా ఇలాగ బ్లెస్ చేస్తూ ఉండండి. ఫుల్గా చక్క ఇంటీరియర్స్తో మళ్ళీ కలుద్దాం. ఇప్పుడైతే మన ఇల్లు చూసేద్దాం రండి. ఇప్పుడు ఏ పొజిషన్లో ఉందో మీకు చూపిస్తాం రండి. ఓం నమః శివాయ. చూసారా మా ఇంటి నెంబర్ 29. ఇవి కూడా ఈ మధ్య కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటే వర్క్లు స్టార్ట్ అయిపోయాయి కదా, అందరూ వర్క్ చేసేసుకుంటున్నారు. సో నెంబర్స్ ఇలా పెట్టారు. తర్వాత మనం హరిత జాకీ, బ్రిదిల్ శ్రీ సాయి సంస్కృతి, డోర్ నెంబర్ 29. ఇంటికి చక్కగా ఏంటి మంచి నిలయం. హరిత నిలయమా? అబ్బో, జాకీ నిలయం, హరిత జాకీ నిలయం. ఇది హాల్, చల్ల గాలి వస్తుంది. ఇదంతా మా బంగ్లా జరుగుతున్నాయి. వర్క్ ఇప్పుడే ప్రాపర్గా స్టార్ట్ చేసాం. చూడండి ఎంత ఇదిగా ఉంది. ఇంతకు ముందు అయితే ఇంకా ఉంది, ఎందుకంటే మనకు చేయించుకోవడానికి పర్మిషన్ లేదు. ఇప్పుడే పర్మిషన్ ఇచ్చారు, అది మన డబ్బులతో మనమే చేయించుకోమని. సో అంటే ఫినిష్ చేయాల్సిన పనులు కూడా అవ్వలేదు కాబట్టి అవి కూడా మన మీదే బాధ్యత పడింది. సో ఇలా ఇప్పుడు కొంచెం బెటర్ అనమాట. పైన బూజులు అన్నీ ఉన్నాయి ఫుల్. అలా అమ్మా సినిమా షూటింగ్స్లో అయిపోయిందంటే ఇప్పటికి ఇంకా వదిలేసామంటే మన వల్ల కాని పరిస్థితి అయిపోతుంది. ఇప్పుడు ఎలాగైనా సరే కష్టపడి ఎంత కష్టపడైనా సరే ఇల్లు ఫినిష్ చేసుకుని రూపురేఖల్ని మార్చుకుని ఒక అందంగా చేసుకొని మంచి ఇల్లు మన ఇల్లు కదా, వాళ్ళు కట్టడం లేదు కదా అని మనం వదిలేసుకుంటే మనం ఇంత ఇన్వెస్ట్ చేసి డబ్బులు ఇచ్చి లోన్లు తీసుకుని లోన్లు కడుతూ. అవును, ఇది హాల్. సో ఇక్కడి నుంచి స్టెప్స్ వస్తాయి, హాల్ నుంచి డైనింగ్ హాల్. ఇప్పుడు అన్ని మాటల్లో చెప్పడమే మనం, ఎందుకంటే ఏమీ ఫినిష్ అవ్వలేదు కాబట్టి ప్లాన్ ప్రకారం హాల్. ఇది డైనింగ్ హాల్. సో ఇది కిచెన్. ఈ కిచెన్ ఇంకా ప్లాట్ఫామ్ అన్ని రెడీ చేయాలి. తర్వాత బిఫోర్ ఆఫ్టర్ అలా చూపిస్తాను తప్పకుండా. ఇది కిచెన్, ఎందుకంటే వంటిల్లే ఇంటికి లక్ష్మీ స్థానం అనమాట. సో కళకళలాడిపోయేది వంటగది పూజ గది ఉండాలి. సో వంటగది పక్కనే పూజ ఉండాలట శాస్త్ర ప్రకారం, వాస్తు ప్రకారం. సో ఈ ప్లేస్ పూజ అనుకుంటున్నాం. ఈశాన్యం వస్తుంది. సో ఇది పూజ రూమ్ వస్తుంది అన్నమాట. దీనికి యూటిలిటీ ఇదంతా యూటిలిటీ. మనం డైనింగ్ హాల్ నుంచి అటు బయటికి రావడానికి కూడా అటు ఉంది. అటు వచ్చేసరికి మేము ఇటు వస్తాం. ఇది సంప్, వాటర్ స్టోరేజ్కి కోసం ఇక్కడ పెట్టాం. ఇది డైనింగ్ హాల్ ఎంట్రీ. ఇక్కడ డోర్స్ ఫ్రెంచ్ డోర్స్ కదా, బాగుంటుంది. సో ఇది అయిపోయింది కదా. కింద ఒక బెడ్రూమ్ వచ్చింది, గెస్ట్ బెడ్రూమ్. గెస్ట్ అంటాం కానీ కింద కంఫర్ట్ జోన్ చూసుకుని మనమే సెటిల్ అయిపోతాం. వచ్చి చూసి ఒక్క విషయం మాత్రం చెప్తున్నాను, ఎవరు భయపడకండి ఏంటి ఇలా ఉందని. కట్టే ఇల్లు ఆగిపోయి మళ్ళీ స్టార్ట్ చేస్తున్న ఇల్లు ఇలాగ ఉంటాయి. ఇక్కడ ఇంకా ఈ బాత్రూమ్ వర్క్స్ అన్ని జరుగుతున్నాయి. అది అక్కడ విండో బాగుంది. ఇదిగో సామాన్లు, డోర్లు. దీనికి సంబంధించిన సామాన్లు అవి కదా. ఇగో ఇవన్నీ అవడానికి బాధగా ఉంది, కానీ ఆనందంగా కూడా ఉంది. బాధగా ఎందుకు ఉందంటే ఇన్నాళ్ళైనా మనకి చేతికి రాలేదేని బాధ. ఇలా ఉందేంటి, మనమైతే ఇలా ఉంచుకునే వాళ్ళం కాదు కదా అని.
బట్ ఆనందం ఏంటంటే ఇప్పటికన్నా మనకు వచ్చింది, మనం త్వరలోనే గృహప్రవేశం చేస్తాము, ఇంటీరియర్స్ అన్ని ఫినిష్ చేసుకొని బాగా ఘనంగా గృహప్రవేశం స్టార్ట్ చేస్తాం. ఫాల్ సీలింగ్ వర్క్ కూడా స్టార్ట్ చేస్తాం. అది అవుతుంది. ఫాల్ సీలింగ్ వర్క్ అనేది పైకి వెళ్ళి ఫస్ట్ ఫ్లోర్ చూద్దాం. ఇది ఒక చిన్న హాల్. పైన ఫస్ట్ ఫ్లోర్లో ఇది హాల్ అన్నమాట. ఇక్కడ ఒక మినీ సోఫా సెట్, ప్రైవేట్, ఇది ప్యూర్లీ పర్సనల్గా ఉంటుందన్నమాట, ఉండటానికి మాత్రం. అంటే మాకు ఇంట్లో ఒక చిన్న అలవాటు ఏంటంటే ప్లేస్కి టీవీ అలవాటు. ఇక్కడ కూడా టీవీ పెట్టుకోవచ్చు. మా ఆయన ముందు టీవీ, ఫోన్, కర్ణుడికి కవచకుండలాగా మా ఆయన ఫోన్, టీవీ కావాలి, బాగా ఎంజాయ్ చేస్తారు అంటే అది ఒక్కటేనమాట. టీవీ చూసుకొని, న్యూస్లు చూసుకొని, ఎప్పుడైనా ఫ్రెండ్స్తో ఫోన్ మాట్లాడుకుంటే హీస్ డన్, చాలు. ఇది వచ్చి ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూపిద్దాం. పెద్దలు. ఓకే. ఈ వర్షం నీళ్ళ పోసిన నీళ్ళ తడిపారా? అక్కడ గోడ తడిపారు. ఇది మాస్టర్ బెడ్రూమ్, అంతఃపురం అనమాట. మాస్టర్ బెడ్రూమ్. అమ్మయ్యా నేను కూర్చుంటా. మాస్టర్ బెడ్రూమ్కి కిటికీ, పెద్ద కిటికీ. మన ఇద్దరం కూర్చుని చక్కగా ఒక కాఫీ తాగుతూ ఇలా ఆస్వాదిస్తూ ఉండాల్సిన టైం వాటికి ఎప్పుడో ఉండేవాళ్ళం అలాగా కదా. లేట్ అయిపోయింది. అసలు ఇక్కడే ఉండిపోదామనే పెద్ద కళలన్నీ కన్నాం అనమాట. పక్కనే స్కూల్లో జాయిన్ చేసాం. నర్సరీ, PP1, PP2, ఫస్ట్ నుంచి 10th గ్రేడ్, అంటే 13 years అదే స్కూల్లో చదివాడు. స్కూల్లో చదివి అనుకున్నా సర్లే 2 years లేట్ అయింది కదా, ఫస్ట్ స్టాండర్డ్కి వస్తే ఇల్లు వచ్చేస్తుంది. అబ్బా రాలేదా, ఇంకో 2 years అన్నారు. అబ్బా 3rd వస్తుంది, 5th వస్తుంది, 7th క్లాస్కి వచ్చినప్పుడు వస్తాడు, 9th కన్నా ఇస్తారు, 10th ఎగ్జామ్స్ కదా పాపం జాగ్రత్తగా ఉంటాడు. 10th కూడా అయిపోయింది. 10th అయిపోయి అమ్మా అయినా ఇల్లు రాలేదు. తర్వాత సర్లే ఇంకేం చేస్తాం, కాలేజ్కి అప్పుడు కోసం కాలేజ్ వేరే చోట జాయిన్ అయ్యాడు. కాలేజ్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ అయిపోయింది, అప్పటికీ రాలేదు. మా అబ్బాయి ఫైనల్ ఇయర్, ఇప్పుడు BBA ఫైనల్ ఇయర్కి వచ్చాడు. ఇప్పటికీ చేతికి రాబోతుంటే మా అబ్బాయి పెళ్ళికి మాత్రం ఇల్లు రెడీ అయ్యేలా ఉంది. ఇంకోటి కూడా ఏంటంటే మనకి లోన్ ఇచ్చిన బ్యాంక్ లోన్ కూడా అయిపోద్దేమో. సూపర్ అట్ అయితే పిల్లలకి ఎక్కువ బాధ్యతలు పెట్టుకుంటే తొందరగా ఇచ్చేసిన వాళ్ళకి బాధ్యతలు తెలియాలి, వాళ్ళు కష్టపడి వాళ్ళే సంపాదించుకోవాలి. కూడా ఇన్నేళ్ళు అయిపోయింది, లోన్ కడుతూనే ఉన్నాం. ఇప్పుడు చాలా మంది పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటే అద్దెళ్లలో ఉండే సొంత ఇంటికి వస్తే ఆ అద్దె డబ్బులు లోన్ కట్టుకుందాం అనుకుంటారు. కరెక్ట్. అందుకే సొంత ఇళ్ళు ప్లాన్ ఎందుకు చేస్తాం, కట్టే అద్దెని లోన్గా కట్టుకుంటే కొంతకాలం తర్వాత మనకు సొంతం అయిపోతుంది కదా. ఆ కాన్సెప్టే పాపం ఇల్లు కొనుక్కోవడానికి మనం ఉన్న దాచుకుని, నగలు దాచుకుని, నగల్ని ఇన్వెస్ట్ చేసుకొని అన్నీ కదా. సో ఇన్ని కష్టపడినా ఇల్లు కోసమే. ఒక ఇంటివాడు పెళ్ళైతే అవుతుంది, గృహస్థుడైనా పెళ్ళి అవడమేనా? గృహస్థుడు అంటే ఇల్లే పెళ్ళ ఉండాలనుకో ఎలాగో. సో మన పెళ్ళప్పుడు కొనుక్కున్నాడు, పెళ్ళి అవగానే కొనుక్కున్నాం. కొన్ని ఇలా నవ్వుకుంటూ గడిపేయాలి. ఇంకా రండి ఇప్పుడు ఇది డ్రెస్సింగ్ ఏరియా. ఇది డ్రెస్సింగ్ వస్తుంది. సో ఇది వాష్ ఏరియా, వాష్రూమ్.
అన్నీ ఫినిష్ అవ్వాలి. మీరు అందరూ కూడా గట్టిగా కోరుకోండి. ఇది చిల్డ్రన్ రూమ్ అనమాట. కిడ్స్ రూమ్ ఇది. అదొక వాష్రూమ్. ఇది కిడ్స్ రూము. యాక్చువల్గా ఇక్కడ చూసారా, ఇది ఆ పైనుంచి కొంచెం ఇలా రూమ్ లాగా ఇచ్చారనమాట, పూజ పెట్టుకోవచ్చు అని. బట్ నాకేమనిపించిందంటే మాకు కిందే పూజ రూమ్ ఉంటే బెటరు పైకంటే. సో వంటగది పరిసర ప్రాంతాల్లోనే ఉండాలి కదా, సో దానికోసం అది పెట్టి పిల్లల రూమ్ కొంచెం పెద్దది అవుతుంది. ఇదంతా స్టడీ ఏరియా చేసుకోవచ్చు, అక్కడ బెడ్ వేసుకోవచ్చు, ఇక్కడ ప్లే ఏరియా చేసుకోవచ్చు. నన్ను అడిగితే పిల్లలకే పెద్ద ఇల్లు ఉంటుంది. ప్లే ఏరియా అంటే పిల్లలు పెళ్ళి ప్లే ఏరియానా పిల్లలతోటి? పిల్లలు ఆడుకోకూడదా? ఏ పిల్ల వయసు అయితే ఏముంది, నన్ను ఆడుకోమని ఆడుకుంటాను. వంట సామాన్లన్నీ పెట్టేసుకొని చిన్న గిలకాయలతో. సో అందుకని కొంచెం ఈ రూమ్ కొంచెం స్పేషియస్గా అయిపోయింది. ఇది తీసేయగానే సో ఇదంతా క్లీన్ చేసుకొని స్టడీకి ఒకటి కావాలి చక్కగా, స్టడీ ఏరియా, చక్కగా గాలి. రూమ్ పెద్దగా పిల్లలకి ఆరోగ్యంగా ఉంటారు, రూమ్ ఫ్రీగా ఉంటాయి, లైట్స్. ఇదిగో ఎవరికాళ్ళు అన్ని పెయింట్లు వేసుకుని రెడీ అయిపోయి మనం కూడా ఇలా ఈ రేంజ్కి రాగానే మళ్ళీ టూర్ చేయాలా. పెయింట్ చేసుకున్న తర్వాత అదిగో అలా గ్రిల్స్ పెట్టించేసుకోవాలి మనం కూడా, సెక్యూరిటీ కదా. ఎందుకంటే ఇది కాన్సెప్ట్ రో హౌస్ కాన్సెప్ట్ అనమాట. విల్లాలు కాకుండా, విల్లాలు అంటే ఎవరి కాంపౌండ్ వాళ్ళకు ఉంటుంది. బట్ రో హౌస్లో ఏంటి, గోడ ఒక్కటి మధ్యలో కామన్ గోడగా ఉంటుంది. ఆ గోడ తర్వాత వాళ్ళ ఇల్లు, ఆ గోడ తర్వాత ఇంకొకళ్ళు ఇల్లు, అలా అనమాట. అందుకని ఇలా కొంచెం సెక్యూర్డ్గా. మనం మేకులు కొడితే పక్కింటి వాళ్ళకి వినిపిస్తుంది కదా, అందుకని ఆ గోడకి ఈ గోడకి ఆ గోడకి మేకులు కొట్టకూడదు, బయట గోడకి కొట్టాలి. ఇది టెర్రస్కి వచ్చాం. ఇది సెకండ్ ఫ్లోర్కి వచ్చేసాం. ఇది ఓపెన్ టెర్రస్ అయిపోతుంది. సో నాకు ఇక్కడికి రాగానే ఒక పాట నీ చేపట్టుకుని వస్తుంటే, ఆకులో ఆకునై కొమ్మలో కొమ్మనై రెమ్మలో రెమ్మనై ఈ అడవి సాగిపోనా ఎటులైనా ఇచటనే ఆగిపోనా. అలా ఉంది పరిస్థితి. నిజమే, ఒక అడవిలో ఇప్పుడు ఒక ఇల్లు కట్టామా? లేదు, ఫైనల్గా మనకు ఒక తృప్తి కదా. నీ చేయి పట్టుకున్నప్పుడు కొనుక్కున్నావు, మన ఇద్దరు చెయ్యి కలిపి. మాకు అప్పుడు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చాక అవన్నీ కనిపించాయి. అప్పుడైతే చూడ్డానికి వచ్చినప్పుడు అవన్నీ కనిపించాయి. అవును, బిల్డింగ్లే ఉండేవి కాదు. ఇప్పుడు అన్ని చుట్టూ బిల్డింగ్స్ వచ్చేసాయి. మధ్యలో మనం ఉన్నాం. ఇక్కడ మాకేంటంటే అడ్వాంటేజ్, అన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ మన చుట్టూనే ఉంటాయి. ఇంటర్నేషనల్ అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేయొచ్చు మనం. అలాగే అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇక్కడే ఉన్నాయి. అన్నీ ఉన్నాయి. కానీ మా పిల్లలు చదువు అయిపోయింది, అంటే స్కూలింగ్ అయిపోయింది. కాలేజీలకు వచ్చేసారు. స్కూల్ ఎప్పుడు కొనుక్కున్నాం, కాలేజీలో అయిపోయింది. యాక్చువల్గా మా అమ్మాయి పెళ్ళికి శ్రీధనంగా ఇది ఇవ్వాలేమో, అంతే. అప్పటికి ఇచ్చేస్తారు, అప్పుడు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇప్పుడు అయిపోవా పెళ్ళి? అబ్బా వద్దమ్మా, మా అమ్మాయి పెళ్ళికి ఇంకా ఆల్మోస్ట్ 10 years టైం ఉంది. ఇప్పుడు 16, ఒక 25, 20, నాకైతే 22కే చేసేయాలని ఉంది. 21 దాటగానే పెళ్లి చేయాలని ఉంది. కానీ వాళ్ళ చదువులు వాళ్ళు చూసుకొని కేళ్ళలేదు. 7-8 ఏళ్ళు లేదు, ఈ 5-6 monthsలో గృహప్రవేశం అయిపోవాలి. 5-6 months అండి, 2 monthsలో అయిపోతుంది. 2 monthsలో ప్రామిస్కి 2 monthsలో మేము చేసేద్దాం, మొత్తం రెడీ చేసేద్దాం. నిజంగా ఫినిష్ చేస్తే బాధగా అనిపించట్లేదా? చాలా బాధగా అనిపిస్తుంది. ఇగో ఇలా వదిలేసాం. నాకైతే చెప్తే మీరేమన్నా అనుకుంటారేమో, కానీ దుఃఖం ఇక్కడ వరకు వస్తుంది. ఇది దాటి ఇక్కడికి రావడానికి అలా పట్టుకుని కూర్చున్నాను అనమాట. ఎందుకంటే ఊరికి ఎందుకు బాధపడతారు అని పాపం మనల్ని చూసి ఎమోషనల్ అయ్యేవాళ్ళు ఉంటారు. సో చాలా
3rd ఫ్లోర్. ఈ ఫ్లోర్కి రావడానికి మాకు 20 ఏళ్ళు పట్టింది. సెకండ్ అంటే 2 ఫ్లోర్స్ దాటి పైకి రావడానికి 20 సంవత్సరాలు. ఒక్కొక్క ఫ్లోర్కి 10 సంవత్సరాలు పట్టింది. అయినా ఫైనల్గా ఎక్కేసాం. ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత ఆనందంగా ఉంది నాకైతే. అది ఎక్కలేను అనుకోండి ఈ జన్మలో, ఎక్కిన వాళ్ళు చూసి ఆనందించడం. బట్ నాకైతే పర్సనల్గా అదే ఫీల్, ఎవరెస్ట్ శిఖరం ఎక్కేసానని అంత ఆనందంగా ఉంది. ఇటు చూసేసారు కదా, ఇది లేక్ 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 ఇక్కడ నుంచి ఆ గ్యాప్లో చెరువు కనిపిస్తుంది. చూడు ఇది లేక్. ఆ లేక్ అలాగే ఉంటుంది, పర్మనెంట్గా అలాగే ఉంటుంది లేక్. ఆ కొండలన్నీ అలాగే ఉంటాయి. అక్కడ మనం వెళ్ళబోయాం, కుక్కలు వెళ్ళి 2 కూర్చొని ఉన్నాయి అక్కడ. క్యూట్ కదా. హాయ్. చూసింది. ఇప్పుడు మా పిల్లలకి మేము చెప్పుకోవాలమ్మా అప్పుడు కొండలు ఉండేవి అలా అని. కానీ అవసరం లేకుండా మనకి ఈ వీడియో కూడా ఉంటుందన్నమాట. చెప్పకపోయినా ఈ వీడియో చూపిస్తాను మా మనవాళ్ళకి మనవరాళ్ళకి, ఇదిగో ఇలాగే కొండలు ఉండేవి అని. కానీ కొండలు అలాగే ఉంటాయి. సో మనకి మెమరీస్. అందుకే ఇల్లు మెయిన్లీ హోమ్ టూర్ అంటే 20 సంవత్సరాలైనా గృహప్రవేశం చేయకుండా ఒక టూర్ చేస్తున్న ఇది మేమే అయి ఉంటాం అంతే కదా. అలా ఎవరు ఉండొద్దు. ఎవరి కాళ్ళు ఇల్లు కొనుక్కున్న వెంటనే 2-3 సంవత్సరాలు చక్కగా సెటిల్ అయిపోవాలి ఆ ఇంట్లో. సో ఈ ఇంట్లో ఇలా టూర్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఒక మెమరీగా మాకు ఉండిపోతుంది. చూసిన వాళ్ళందరికీ ఒక జాగ్రత్త పడడానికి, ఎలా ఇన్వెస్ట్ చేసుకోవాలంటానికి కూడా ఒక ఐడియా వస్తుంది తప్పకుండా. బాగుంది కదా, చల్లగా ఉంది. చల్లగా ఎప్పుడే కదా కడుతున్నారు, వాటర్ అంతా చేసి చల్లగా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ ఒక చాపో మంచం వేసుకొని కూర్చొని ఫ్యూచర్లో ఇంతే ప్లాన్, అంతే చక్కగా మనం ఇక్కడే ఉందాం. అటు బాల్కనీ ఉంటుంది. ఓ చిన్న కిచెన్ సెటప్ చేసుకుందాము. బయట చేసుకుందాం. ఇక్కడ మనం యూట్యూబ్ వ్లాగ్స్ అనేవి చేయొచ్చు. ఓ చిన్న కిచెన్ సెటప్ పెట్టుకుని ఇక్కడే వంట వార్పు గంట ఒక ప్లాన్ చేశారు. ఇక్కడ ఏం చేయాలంటే టోటల్ గాని ఇక్కడ చిన్న కిచెన్ ది, ఇక్కడంతా ల్యాండ్స్కేపింగ్ అంతా చేసుకోవడమే. ఓ వంటిల్ లాగా పంచలాగేసి బాగుంటుంది. ఆగ్నేయమే వస్తుంది. ఇలా పంచ వేసేసి ఇక్కడ సరదాగా చేసుకోవచ్చు. సరదా అదంతా హ్యాపీగా చుట్టాలు ఫ్రెండ్స్ వచ్చారనుకోండి, ఇక్కడ వాళ్ళని కూర్చోబెట్టి అక్కడ వంట చేసి వాళ్ళకి తినిపించేయచ్చు. ఇదిగో ఇంకా మనలాగా ఇళ్ళు కట్టుకొని ఉన్నవాళ్ళు చూడండి. ఆహా ఎక్కావు కానీ వెనకంతా అయిపోయింది. పని చేసేవాళ్ళు కష్టజీవులకు అలాగే ఉంటుంది మాము. ఇక్కడ కొన్నప్పుడే నేను 3000 రూపాయలు గజం బేరమాడా. ఇప్పుడు రోడ్డు మీద ఇక్కడ కొన్నప్పుడు అవును కొనేసేయాల్సింది అన్నీ అంతే. ఎలా ఇల్లు ఇక్కడ ఇల్లు ఉంటుంది కదా, మళ్ళీ అక్కడ ఎందుకు లేదు. ఇప్పుడు మీకు ఒక విషయం చెప్తున్నాను, భార్యాభర్తలు పోట్లాడుకోవడానికి గొడవలు పడడానికి చాలా తక్కువ మినిమం రీజన్స్ ఉంటాయి. ఒకటి, ఒకరు చెప్పిన మాట ఒకటి వినకపోవడం, ఒకరు చెప్పినప్పుడు ఇంకొకరు ఇన్వెస్ట్ చేయకపోవడం, ఇంకేంటి ఆ రెండే ఉంటాయి. అంటే ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఇంట్లో గొడవలు స్టార్ట్ అవుతాయి. కాకపోతే మేము చాలా కేర్ఫుల్గా ఉన్న ఇద్దరికీ తృప్తి పడిపోయే మనస్తత్వం కాబట్టి పర్లేదులేమ్మా మనకి ఎంతే ప్రాప్తం అనుకుందాలి, ఫోన్లో అదన్నా ఉందలే, అది కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇలా మాట్లాడుకుని మమ్మల్ని మేమే కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ మాకు మేమే సర్ది చెప్పుకుంటూ ఉంటాము. అయినా కూడా అప్పుడప్పుడు చెప్తాను అనమాట, నువ్వు అప్పుడే అక్కడ కొని ఉంటే నాకు పొలం అంటే ఇష్టం కదా, నేను పొలం పెద్ద పంట వేసుకునేదాన్ని, మొక్కలు పెట్టుకునేదాన్ని, అలా కూడా చిన్న చిన్న గొడవలు అయితే చేస్తూనే ఉంటాను నేను. బట్ కాంప్రమైజ్ అయిపోవడానికి తృప్తి అనమాట, చిన్న చిన్న విషయాలకే తృప్తి పడిపో. చూడండి ఇక్కడ వంటగది చేసేసుకుందాం అనుకున్న వెంటనే పెద్ద కిచెన్ ఏం అక్కర్లేదు, మనకి చాలు అనిపించింది కదా. అలా చిన్న చిన్న కోరికలు ఉన్నాం కాబట్టి ఒక సెటప్ చేస్తే బాగుంటుంది. పర్సనల్గా కూడా మనకి ఇష్టం. పర్సనల్గా కూడా ఫ్రెండ్స్ ఇక్కడే కూర్చోబెట్టి ఇక్కడే వంట చేయొచ్చు అంతే. ఇప్పుడు చూసా నేను హైట్ అయ్యానా? అవును, ఎదిగావు. నెట్గా ఎప్పుడే ఎదిగావు, హైట్గా ఎప్పుడే ఎదిగావు. నీకు ఎదిగాను, ఎంత ఎక్కాను. అంత ఎక్కితే కానీ మా ఆయనకి ఎదగలేదు నేను. ఏముంది ఎదుగుదల అనేది, హైట్ ఈజ్ నాట్ క్రైటీరియా. ఇది ఒరిజినల్ అన్నమాట.
ఇది కూడా అంటే చెప్పులు ఒక 1 ఇంచ్ ఉంది అయినా కూడా ఏం హైటే ఉంది, ఎందుకు హైటే ఉంది అంటారు. ఇలాగే తొక్కేయచ్చనా? లేదు, గుండెల వరకే రావాలట భార్య భర్తకి. గుండెల్లో ఒకరు గుండెల్లో వాళ్ళు ఉంచు, మనం దూరిపోవడానికి అవకాశం. సో ఇలా మా గుండెల్లోనే ఈ ఇంటిని 20 ఏళ్ళుగా పెట్టుకొని ఆ బ్రెయిన్లో ఆలోచించుకుంటూ ఒక్కొక్కసారి బాధపడుతూ ఒక్కొక్కసారి ఆనందిస్తూ, ఎందుకంటే డెవలప్ అయిపోయింది, ఇప్పుడు సెంటర్ అయిపోయింది, బాగా మంచి ప్లేస్లో మనకి. ఎలా ఉంటుందంటే వద్దు తీసేద్దాం అంటే, అమ్మో ఈ సెంటర్లో మళ్ళీ మనం ఉండగలమా, మళ్ళీ కొనుక్కోలేమేమో, అయినా కూడా అమ్మేసుకుంటే లాభం లేదు, ఎందుకంటే ఎలాగూ నష్టపోయింది, ఇప్పుడు పోతే ఇంకా నష్టపోతాం. అలా వద్దు, ఉన్నది ఏదో మన ప్రాప్తం, ఈ జన్మకి ఇది ప్రాప్తం అనుకుని ఉండిపోవాలి. మనకు వస్తుందని ఆనందం చూసారా, అది చాలు, వేరే లేదు, అది చాలు. పోగొట్టుకోలేదు, లైఫ్లో ఎన్నో పోగొట్టుకుంటాము, కానీ పోతుందా వస్తుందా అనే ఒక డైలమాలో ఉండిపోయే ఒక టెన్షన్ ఉంటుంది కదా, దానికి ఇప్పటికీ తెరపడింది. సో మా ఇల్లు మనమే కంప్లీట్ చేసుకొని మనం ఉండిపోవచ్చు అని చెప్పారు. సో ఎక్స్ట్రా అయినా ఏదో ఒక కష్టపడి ఇల్లు ఫినిష్ చేసేద్దామని ఫిక్స్ అయ్యాము. మీ అందరికి చూపించాక నాకు చాలా ఒక ధైర్యంగా ఉందన్నమాట, ఎందుకంటే మందే, ఎందుకంటే మనమే హోమ్ టూర్ చేసాం కదా, ఫినిష్ అవ్వకపోయినా టూర్ చేసాం మందే కదా. సో ఆ తృప్తి అయితే ఇప్పటికుంది. ఈ తృప్తి త్వరలోనే ఇంటీరియర్స్ అన్నీ చేయించుకుని దీన్ని అద్భుతంగా అలంకరించుకొని మళ్ళీ మీ ముందుకు రావాలి. సో బిఫోర్ ఆఫ్టర్ కూడా మనం కూడా చూసుకోవాలి. అంటే ఈ వీడియో చాలా ఇంటీరియర్స్ చేసేటప్పుడు కూడా ఒక బ్లాగ్ చేసి మీకు చూపిస్తాను. తప్పకుండా ఇంటీరియర్స్ చేయించుకోవాలి, అన్ని బాత్రూమ్లు అన్ని టైల్స్ కొనుక్కోవాలి, అన్ని కొనుక్కోవాలి, ఈ ఫ్లోర్ అంతా నీట్గా, అన్నిటికీ చాలా పనులు ఉన్నాయి. ఇకపైన దగ్గరుండి కొంచెం కూడా విశ్రాంతి తీసుకోకుండా ఇల్లు కంప్లీట్ అయ్యే వరకు ఒక 2 నెలలు ఇది ఫినిష్, నిద్రాహారాలు మానేసి అయినా సరే ఇల్లు కంప్లీట్ చేసుకోవాలి. మన నిద్రాహారం మానేసి పన్నోళ్ళు పని చేయాలి కదా, చేస్తారు. చూడ పాపం ఎంతమంది కష్టపడుతున్నారు అక్కడ. ఓ రాళ్ళు రప్పలు కొట్టి పాడేసిన తుక్కు ఎంత ఉంది, అందరూ పనిచేస్తున్నారు చక్కగా. అదిగో అక్కడ ఇందా నుంచి డబ్బా దాని ఏమంటే తెప్ప వాటితో తీసి అలా వేస్తున్నారు ఇందా నుంచి, ఎందుకంటే అన్ఫినిష్డ్ కదా, కొట్టేసి అవంతా చెత్త అంతా ఉంటుంది, అది మనం కూడా తీయించుకోవాలి చాలా. ఇప్పటికే తీసారు, ఇంకా ఇదంతా నీట్ చెయ్యాలి. అది కష్టపడే వాళ్ళకి అబ్బా అంతమంది కష్టపడితే కానీ ఒక ఇల్లు తయారవుదు అనమాట. సో అందుకని ఎలా అయినా సరే కష్టపడి చక్కగా ఇల్లు కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఇంటీరియర్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాము. అంతవరకు మీరు అందరూ బ్లెస్ చేయండి. త్వరగా ఇల్లు కంప్లీట్ అయ్యి గృహప్రవేశం చేసుకోవాలి, అలంకారాలతో కళకళలాడిపోవాలి, చుట్టాలతో ఫ్రెండ్స్తో అందరి సమక్షంలో చక్కగా గృహప్రవేశం చేసుకోవాలి. ఆ గృహప్రవేశం వీడియో మిమ్మల్ని అందరిని ఇన్వైట్ చేయాలని ఉంటుంది, బట్ పాసిబుల్ అవుతుందో లేదో అప్పుడు చూడాలి. ఇంకా నాకైతే ఇష్టం అంటారు కదా, భూదేవంత అలిక ఆకాశవంత పందిరేసి, భూదేవంత అలికి ఆకాశవంత పందిరేసి, ఏదో కరెక్ట్గా ఉంది, తప్పు అయితే ఏమనుకోకండి, అలా చేయాలని ఆశ ఉంది. కాకపోతే వీడియో అయితే డెఫినెట్గా షేర్ చేస్తాను. చూసి కూడా మమ్మల్ని బ్లెస్ చేసి ఆనందించే వాళ్ళు మీరు అందరూ చాలామంది ఉన్నారు కాబట్టి త్వరలోనే మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.